సదాశివుడు అనేటటువంటి తాతయ్య కలిగినటువంటి వాడు మా పరమేశ్వరుడు. మహానటేశ్వర ధర్మణ పుత్రాయ, మహానటేశ్వరుడు అయినటువంటి తండ్రి కలిగినటువంటి వాడు మా పరమేశ్వరుడు. అబ్బాయి పేరేంటయ్యా అని చెప్పి ఆ యొక్క హిమవంతుడు అడగడం జరిగింది. కాశీ విశ్వేశ్వర ధర్మణేవరాయ అని చెప్పగానే అప్పుడు హిమవంతుడు అనుకుంటాడు, ఏ బెంజికారు వేసుకొని వస్తాడో పరమశివుడు, ఏ సూటు బూటు వేసుకొని వస్తాడో అని చెప్పి. ఈ రోజుల్లో మనం అల్లుడు గారిని ఆ విధంగా కోరుకోవడంలో తప్పులేదు. మరి ఆ కాలంలో పరమశివుడు ఏ విధంగా ఉంటాడు? శరీరం నిండా కూడా విభూతి పూసుకొని, జడలు విరబూసుకొని, మెడలో నాగుంపామును ధరించి, 3 నామాలు ధరించి, 3వ కన్ను తెరిచి గంగాదేవిని కిందికి వదులుతూ, నడుముకు పులి చర్మాన్ని ధరించి నందీశ్వరుడి మీద త్రిశూలాన్ని పట్టుకొని ఊరేగించుకుంటూ వచ్చాడు పరమశివుడు. అలా చక్కగా రాగానే హిమవంతుడు ఎంతో సంతోషపడ్డాడు. కాబోయే అల్లుడు ఎంత ధనుడు గట్టిగా రావడం వల్ల మామగారు ఆనందపడుతూనే ఉంటారు. కాబట్టి ఆ పరమశివుడిని చూసి ఆనందపడి ఈ సంబంధం నాకు నచ్చింది అని చెప్పి హిమవంతుడు సప్తఋషులకు చెప్పడం జరిగింది. ఎంత మామగారు సంబంధం మెచ్చుకున్నా కూడా కూతురు ఒప్పుకోవాలా, అల్లుడు గారు ఒప్పుకో